Copyright disclaimer under Section 107 of the Copyright Act 1976. Allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use. ఈరోజు నేను రియాక్ట్ అవ్వే ఛానల్ ఏంటంటే గల్లీ పోలీస్. ఇది నేను మా తమ్ముడు చూస్తున్నప్పుడు నేను చూశాను, అప్పుడే నాకు నచ్చలేదు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. 3 days బ్యాక్ ఏదో పెట్టారు కదా, నైట్ టైం. 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నారా? 3 4 గో. నైట్ టైంలో బయటికి వెళ్ళిన నాని జైని ఎవరు ఏడిపించారు? ఫుల్ సీరియస్ అయి కొట్టిన వంశీ. నాకు తెలుగు అంతగా రాదు, సో ఏదో ఇష్టం అండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఏం బిక్తున్నారా? నువ్వు ఉన్నావు కదా, ఏం బిక్తున్నావు? రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, హీరో బీజిఎంలు, నిజంగా హీరోలు కూడా ఎక్కువ వాడు రీల్ గంట అసలు. మరి ఏట్రా నైట్ టైం కూడా కెమెరాలో వదలరా మీరు? ఎంత దారుణం అయితే మాత్రం ప్రతి సీన్కి ఒక కెమెరా ఉంటుంది ఖచ్చితంగా. వీడియో మాత్రం రికార్డ్ చేయాలి తప్ప, పక్క ఫిక్స్. కొడతా నేను చెప్తున్నాను. చాలా ఎమోషనల్ వీడియో గైస్, నిజంగా ఎమోషనల్ వీడియో. మళ్ళీ ఇంట్రడక్షన్ చేసేదే ఒక లంగా పని, దానికి మళ్ళీ ఇంట్రడక్షన్, మళ్ళీ దానిలో వచ్చి సీరియస్. కొత్తగా కొత్త ఫేస్లు కనిపిస్తున్నాయి. ఈ ఫేస్ ఎప్పుడు చూసిందే, ఈ ఇటు సైడ్ ఉన్న ఫేస్ కొత్తదే. ఈ ఫేస్ మరి అమాయకంగా ఉంది, కానీ ఫస్ట్లో ఉన్నంత అమాయకత్వం ఉండదేమో. చూద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గల్లీ పోరీ రివ్యూస్. సారీ, రివ్యూస్ కాదు, ఫ్రీ ప్రమోషన్ అన్నమాట. సో లాస్ట్ వీడియో గల్లీపోరీస్ అప్లోడ్ మీరు ఆల్రెడీ చూసి ఉంటారు లాస్ట్ వీడియో. సో నన్ను వీళ్ళందరూ ఎట్లా అడుకుర్రు అంటే నాతో నాకు ఏడుపు వచ్చింది. వంశీ నన్ను ఇప్పుడు మోసం చేసిండా అని చెప్పేసి. నిజంగా గొర్రెలు ఎవరో కాదు, మేమే. మిమ్మల్ని చూసి గొర్రెలాగా మేమే. దేవుడా, కొన్ని రోజుల తర్వాత అయితే ఓకేనా? తర్వాత జయక్క ఉండి ఇడికి వచ్చి సీరియస్ గా చెప్పినప్పుడు అబద్ధం కాదులే అనుకుని నమ్మిన. ఆడిపోయినాక గట్టి ఎర్రిపోని చేసినారు కానీ ఆడిపోయినాక కొండేరి పాప అని చెప్తారు. ఈ సోదంతా వద్దు కానీ మెయిన్ కంటెంట్లోకి పోదాం. అసలే తెలుస్తుంది గాయ్స్, అంటే నార్మల్ గా ఊరుకొస్తుంటుంటే నేను ఏమైందో అని చెప్పేసాను అనుకో. మేము ప్రాంక్ చేస్తున్నాం, ఇప్పుడు అర్థమైంది కదా నీకు మొత్తం. అయితే అక్కడ నుంచి మేము పరిగెత్తుకుంటూ వస్తాం. నువ్వు ఫోన్ వీడియో తీస్తున్నట్టుగా తీయు, చెప్పక ఎవ్వరికి. మళ్ళీ నువ్వు నవ్వేసి చెప్పేసావు అనుకో, వంశీకి చెప్పు. నేను ఆ చుట్టుపక్కల ఉంటారు, ఆ వెనకతలే ఆ పక్కన అక్కడ ఉంటారు. వీళ్ళు చేసేదంతా వాళ్ళకి తెలుసు. న్యాచురల్ యాక్టింగ్ ఇదంతా. న్యాచురల్ కాదు, అన్యాచురల్ యాక్టింగ్. తెలిసిందే, స్క్రిప్టెడ్ వీడియో అని తెలుసు, కానీ ఏం చేస్తాం మరి. జనాలు అలాంటి వాళ్ళు. మళ్ళీ దాని కింద కామెంట్లు వస్తాయి. లాస్ట్లో కామెంట్లు తీద్దాం 2-3 చూద్దాం. సడన్ గా అక్క వాళ్ళు అక్కడ నుంచి ఉరికొస్తుంటుంటే నేను ఏమైందో అని చెప్పేసి వీడియో తీస్తున్నా అని చెప్పేసి ఫోన్ అటు ఇటు తిరుగుతున్నా. అక్క వాళ్ళు ఉరికితొస్తూ నేను అప్పుడే వీడియో తీసినా అని చెప్పేసి గిదే మేము ఇది చెప్తాము అనాలి. తర్వాత వంశీ ఎట్లా రియాక్ట్ అవుతుంది?
ఇవాళ తెలుస్తుంది గాయస్. అంటే నార్మల్ గా వాళ్ళు బయటికి పొద్దున పుట్ట బయటికి పోతుంటేనే ఎవరైనా వస్తురా బాయ్స్ వస్తురా లేదా అని చెప్పేసి అంత కేర్ చేస్తారు. బాయ్స్ రావడానికి వీళ్ళు పెద్ద అందగత్తెలు. మరి హైదరాబాద్ లో బాయ్స్ అందరూ వీళ్ళ ఇంట్లోనే దూరతారు. నాకు ఈ ఆఫర్స్ కూడా ఉన్నాయా? నువ్వెన్ని యాంగిల్స్ చూపిస్తావు? మరి బాయ్స్ వస్తారా లేరా అని చెప్పి వాళ్ళు చెకింగ్ అంట. బయటికి వెళ్తే ఇంత అందగత్తెల కోసం చాలా కాంపిటీషన్ ఉంటుంది హైదరాబాద్లో. కష్టమేలే నిజం. అసలు మీరు బయటకు పోవద్దు, ఎవరైనా పోతే కూడా ఎంటర్ రావాలి, అది కావాలి ఇది రావాలి. ఇప్పుడు ఏమంటారో చూద్దాం. ఇప్పుడు ఏమంటాడో ఏమన్నాడు? కొట్టుడే పల్ల వీకుడే. నన్ను తెలిసి కూడా చేస్తున్నాం చూడు, అది మా పిచ్చితనం. గాయస్ అక్క వాళ్ళైతే నాకు చెప్పారు కదా వీడియో తీయమని, నేను తీస్తున్నా. నాకు ఒరే వంశీ నాకైతే ఏంటి తెలియదురా బాబు, వాళ్ళే చెప్పారు. ఇద్దరు ఓ నిజంగా అబ్బాయిలు ఏదో చేసేస్తున్నారు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నిజంగా అబ్బాయిలు ఏదో చేసేస్తున్నాను. ఒరే ఇంత దారుణమైన కనీసం యాక్టింగ్ చేయండి రా. స్క్రిప్టెడ్ వీడియో అని తెలిసినా సరే కొంచెమైనా యాక్టింగ్ చేయండి రా. మరి ఇంత వరస్ట్ యాక్టింగా? హలో హలో వంశీ, ఒకసారి రా గేట్ దగ్గరికి. ఇప్పుడు నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? వెంటనే జెట్ స్పీడ్లో వచ్చేస్తాడు. జెట్ స్పీడ్ చాలా దారుణమైన స్పీడ్లో వచ్చేస్తాడు. కనీసం ఏడుపు కూడా రావట్లేదు దీనికి. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వచ్చారండి మగవాళ్ళు ముగ్గురు గల్ల పక్కనే కూర్చొని ఇప్పటి వరకు ఆ వీడియో చేయండి మేము రియాక్ట్ అవుతాం, ఎంత సీరియస్ అవుతాం అన్సీరియస్ అవుతాం అని సొల్లు ఇవన్నీ మాట్లాడుకొని చేసేది. ఇదంతా మాట్లాడుకొని అటు సైడ్ వెళ్ళి ఇప్పుడు వస్తున్నారు. చప్రీ గ్యాంగ్. అసలు రియల్గా ఒకటి మాట్లాడుకుంటాను. నేను నా ఫ్రెండ్స్ ఉంటాం, బయటికి వెళ్తాం, కొన్ని సీరియస్ సిచ్యువేషన్లు అవుతాయి. కానీ మేము ఏ రోజు ఫోన్ తీసి వీడియో తీయమే. పోనీ అది సీరియస్ సిచ్యువేషనే అనుకుందాం. ఆ సీరియస్ సిచ్యువేషన్ వీడియో ఎందుకు తీయాలి? అసలు ఆ వీడియో తీస్తున్నారు ఏంటని వీడియో ఎందుకు అడగట్లేదు? మళ్ళీ లైటింగ్ కూడా పెట్టి మరీ తీస్తున్నారు. ఇప్పుడు కూడా ఇది స్క్రిప్టెడ్ అని అందరికీ తెలిసినా సరే ఇంకా ఫాలో చేసి ఇంకా ఛానల్ సబ్స్క్రైబర్లు పెంచి ఇంకా వీడియోలు చూసి ఆ చెత్తని ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారంటే నిజం చెప్తున్నాను, మనంత లవడోగాలు ఎవరు ఉంటారు. ఇది దీన్ని బీప్ అయ్యాల్సిన అవసరం లేదు. వాళ్ళు మాత్రం చెత్త మాట్లాడట్లేదు ఏంటి, నేను ఒకటే మాట్లాడుతున్నాను. ఏం వాడకమయ్యా? అబ్బో బాగా వాడుతున్నావు కదా. ఓ బాబు అంట కాదే అసలు వీడియో తీసాను, నేను ఇక్కడ ఫోన్ మాట్లాడుతున్నాను, వాళ్ళు వచ్చారు, నాకు భయం వేసి దూరం నుంచి వీడియో తీసాను. ఇప్పుడు వీళ్ళు ఈ వీడియో చూసిన తర్వాత రియాక్షన్ ఎలా ఉండో చూద్దాం. వీళ్ళది నీ మీద నమ్మకం లేదురా. ఎవరో బయటికి వెళ్ళదని చెప్పాం కదా. అసలు ఏమైంది? గంజే బ్యాచ్ లాగా ఉన్నారా మొత్తం అందరు. ఫుల్గా తాగేసి ఫుల్ ఫేడ్ అయిపోయిన వాళ్ళలాగా ఉన్నారు. ఆ చీకట్లో ఎవడో కనిపించలేదు, వీడు బండి తీసేయాలంటే ఇప్పుడు బండి తీసి ఎవడిని వేసేద్దామని వెళ్ళిపోతున్నాడు పెద్ద మగవాడు వీడు. మరి ఆ వీడియోలో మనకే సరిగ్గా కనిపించలేదు. మళ్ళీ దానికి తోడు ఆ వీడియోలో వాళ్ళు అక్కడ నుంచున్నారు, వాళ్ళు జాలీగా వచ్చి ఇలా చేతులు రా రా అన్నట్టు చేతులు జాలీగా ఇచ్చేసి ఆ వీడియో తీసి చిన్నది కట్ చేస్తే వెంటనే ఫోన్ చేసి ఇలా ఏడిపిస్తున్నారు. ఎంత సొల్లు వీడియో రా. దీనికేమో 13 నిమిషాలు ఇంకా బొక్క. కొత్త రోడ్లో నిగనగలాడుతున్నావు. ఎవడో నువ్వు? అబ్బాయి లేకుండా బయటకి వెళ్ళారక్క మీరు?
అబ్బాయిలు ఉంటే మాత్రం ఏం చేసేస్తారు బాబు, వాళ్ళే మిమ్మల్ని ఏదో ఒకటి చేసేసేలా కొన్నారు. అబ్బాయిలు లేకుండా అంటే వీళ్ళు బయటకి ఎందుకు వెళ్ళిపోరండి. నీకేం చెప్పినా అసలు నీకేం చెప్పినా ఫస్ట్ బయటికి ఎందుకు పోయినా చెప్పు ఈ టైంలో. వాళ్ళు ఎవరు ఏంది మావా వాడు కూడా అసలు ఈ టైం బయటికి ఎవడు బయటికి ఓవర్ యాక్టింగ్ ఫోన్ చేసిన మీరు ఇప్పుడు ఫోన్ చేస్తున్నా కూడా పోయినాక అంటే అప్పుడు కూడా చేయలాగేటప్పుడు ఉరికి వచ్చినాము. ఓడబెట్టి కొడతాయి 6 o'clock కి అసలు బయటికి పోకండి, 6 అని చెప్పినాము. ఎందుకు వేరు ఏం పనులు ఫోన్ చేసి కదా నా డౌట్ ఏంటా, చీకట్లో ఉన్నది కూడా వీళ్ళు ముగ్గురే. ఎంత సిల్లీగా తెలిసిపోతున్నా సరే. ఆడేమో బండి తీ అంట. బండి తీయనే పోతే వెళ్ళి తెచ్చుకోవచ్చు కదరా. వీడియో మరి ఉండాలి, వీడియో కనిపించాలంటే ఆ మాత్రం చేయాలి కదా. ఇదిగో ఇక్కడే ఉన్నారు వాళ్ళు, ఇక్కడే ఈ కారు దగ్గర ఉన్నారు వాళ్ళు, ఆలోలే. కానీ కంటెంట్ ఏదో ఒకటి చేయాలి కదా. చేయండి కానివ్వండి రా, కానివ్వండి, మేము కూడా చూస్తాం. క్లియర్ గా చెప్పిండు బయటికి దాటకండి, ఆ రోడ్డు కూడా షాప్ తీసుకెళ్ళాను. మళ్ళీ ఏం పని మీకు, మళ్ళీ ఎవరు లేడా? ఏం బిక్తున్నారా నువ్వు ఉన్నావు కదా, ఇన్ని ఏం బిక్తున్నావు? తెలీదా నా అక్కలు వెళ్ళినట్టు ఎందుకు నేను ఎందుకు పెట్టినా నువ్వు వీళ్ళు గొప్ప అందగత్తులు, వాళ్ళకి వాచ్మెన్ లాగా, వీళ్ళు పెద్ద రాజుల్లాగా. నిజంగా ఉన్న వాళ్ళు కూడా ఎంత ఫీల్డ్ అంగారు బాబు, ఎంత దారుణం. నిజంగా ఎర్రిపుకుల్లా కనిపిస్తున్నావా ఏంటి వీళ్ళందరికీ? జనాలంటే ఇంకా అలాగే చేస్తారు, ఎర్రిపుకుల్లానే చేస్తారు వీళ్ళు. ఆఫీస్ షిఫ్టింగ్ అయితే అన్న వాళ్ళతో ఉన్నా అన్న అక్కడ షిఫ్టింగ్ చేసిన ఫ్యాన్లే బిగిసినామన్న అడుగు, నేను ఖాళీగా లేను, నేను చెప్పాను అక్క వాళ్ళకి. ప్రతిదానికి లవ్ చేస్తలే అది చూపించినప్పుడు వాళ్ళని సరే ఎవడు పోమన్నాడు పిచ్చి పట్టిందా ఈ టైంలో చేసింది అది ఇదంతా స్పేస్ కదా రోజు పోతాం కదా. రోజు ఎందుకు పోతున్నావు? ఏం చెప్తున్నాం మీకు? రోజు పోతా అంటే ఏంటి 4 గోడల మధ్య చెప్తే మేము తీసుకుపోతాం కదా. మళ్ళా కొడతా ఇప్పుడు చెప్తున్నా, జోక్ గా సీరియస్ చెప్తున్నా, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకీడా. పోవద్దని చెప్పినా కూడా పోయి మళ్ళా ఈ లవడాలో గ్యాంగ్ మళ్ళీ హెడ్ అది ఉంది కదా, జుట్టెర పోసుకుని. నిజంగా చదువుకోపోయినా ఇక్కడ నానా సంకలు నాకుతున్నాం, చదువుకొని జాబు సంపాదించడం కోసం ఇంత నానా సంకలు నాకుతుంటే వీళ్ళు మాత్రం ఎంచక్క ఇలాంటి వీడియోలు చేసుకొని ఫేమస్ అయిపోయి ఇన్కమ్ జనరేట్ షాపులు. వీళ్ళ పనే బాగుందిరా బాబు. దట్స్ ఇట్ ఫర్ గైస్. ఈరోజు ఫస్ట్ వీడియో కదా, కొంచెం ఏదైనా కొన్ని మిస్టేక్స్ ఉంటే ఏం చేయాలి ఏంటనే నాకు కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి నేను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాను. ఎందుకంటే నేను ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. జనరల్గా నేను ఇంట్లో ఉన్నప్పుడు రియాక్ట్ అయిపోతాను, అది కెమెరా ముందు తీసుకురాలేను కదా. సో ఏదైనా మిస్టేక్స్ ఉంటే చేయండి. అలాగనే మీకు ఏ వీడియో అయితే నచ్చలేదో, మీకు ఏమైనా ఈ వీడియో మీద రియాక్ట్ అవ్వాలని ఉంటే అది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, చేసేద్దాం. వీళ్ళది ఇంకా లేదు, పార్ట్ 2 ఉంటుందిలే. ఓకే బాయ్స్, సారీ బాయ్స్ అన్న, చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలుగా.